తెలంగాణలోను ఉమ్మడి పౌర స్మృతికి బీజేపీ ఎంపీ అరవింద్ డిమాండ్. తెలంగాణలోను ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ భూముల కుంభకోణం, కాళేశ్వరం నిర్మాణము, అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలంగాణలో కేసుల దర్యాప్తుకు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్తో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకపోతే, తను తప్పు చేయకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఎందుకు సహకరించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రధానాలయాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రక్రియ ఆలస్యమైతే బీజేపీ సర్కారు వచ్చాక బుల్డోజర్తో దాడి చేస్తామని అన్నారు. ఇది అరవింద్. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల వేడి వచ్చేసింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరోసారి ఆయన స్టైల్లో కొన్ని విమర్శలు చేసిర్రు. తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి, ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా ఉమ్మడి పౌరస్మృతి రావాలని డిమాండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్కార్ను ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నది. దీనికి సంబంధించి ఎక్కడో ఒక చోట వార్త వచ్చింది. ఎక్కడో ఇది ఎంపీ అరవింద్కు టికెట్ ఇవ్వద్దు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి టికెట్ ఇవ్వద్దని ఎవరో కార్యకర్త. మీరు పెట్రోల్ పోసుకున్నా ఏం చేసినా ఆయనకు వచ్చే టికెట్ ఆయనకు వస్తుంది, ఆయనను కాదని ఇచ్చేటువంటి పరిస్థితి లేవు. కానీ మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? పెట్రోల్ పోసుకుంటే వచ్చేటువంటిది ఏంది? మీరు పార్టీకి పనిచేసి ఉండొచ్చు. ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయేంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి? మీకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది, అరవింద్ అన్యాయం చేసిందంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పాలి. కేసీఆర్ కూతురు కవితను ఓడగొట్టినటువంటి వ్యక్తిగా నిజామాబాద్లో అంతకుముందు ఎంపీగా గెలిచేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో బీజేపీకి ఉన్నటువంటి బలాన్ని ఆయన వ్యక్తిగతంగా మెరుగుపరుచుకొని ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి అరవింద్. ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు, కేసీఆర్ వాడినటువంటి భాషకు, కేసీఆర్ చేసినటువంటి విమర్శలకు, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి విమర్శలకు అదే రీతిలో పదునైనటువంటి విమర్శలు చేసి తిప్పికొట్టి ఆ స్థాయిలోనే మాట్లాడగలిగినటువంటి వ్యక్తుల్లో గెలిచినటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన ఆ స్థాయిలోకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. తెలంగాణలో ఆయనంటూ ఒక రాజకీయ నాయకుడుగా గుర్తింపు చాలా తక్కువ మందికి, 17 మంది ఎంపీల్లో ఉంటే ఆ 17 మందో ఇంకా రాజ్యసభ సభ్యులు ఇంతమంది ఉంటే కేవలం 3-4 ఎంపీలు మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆ స్థాయిలో తెలంగాణలో కవితను ఓడగొట్టి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఉంటాయి. రాజకీయాల్లో సహజంగా ఒకరిస్తే ఆ కొట్లాటలు వస్తాయి. కానీ చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి, ఆయనకు టికెట్ ఇవ్వద్దు అనేటువంటి పరిస్థితి, పోనీ అరవింద్కు టికెట్ ఇవ్వద్దు, ఇంకా అంతకంటే మంచి వ్యక్తి నిజామాబాద్లో గెలిపించేటువంటి వ్యక్తి ఎవరైనా తయారు చేసిన పార్టీ లేకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఎవరో కోసమో ఆయనకు ఈ టికెట్ ఇవ్వమని పెట్రోల్ పోసుకోవద్దు, చచ్చిపోవద్దు, ఆయనకు ఇవ్వద్దు అనేటువంటి అంశంలో కూడా పెట్రోల్ పోసుకోవడం వల్ల ఏముంటుంది? నిజంగా ఉంటే అమిత్ షాకో నరేంద్ర మోడీకో ఒక కంప్లైంట్ చేయండి, అరవింద్కి సంబంధించి ఇట్లా ఉంది, మమ్మల్ని పట్టించుకుంటలేడు అనేటువంటి అంశం. ఈ అంశాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాళ్ళకు తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలు లేరు. ఆ కార్యకర్తలకు గెలిచినటువంటి ఒక ఎంపీ ఉంటాడు. నిజామాబాద్ సెగ్మెంట్ అనుకోండి, లేదా కరీంనగర్ సెగ్మెంట్ అనుకోండి, ఆదిలాబాద్, సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉండడు, ఒక్కడే ఎంపీ ఉంటాడు. 15-16 లక్షల మందికి ఒక్క ఎంపీ ఉంటే ఇంతమందిని 7 సెగ్మెంట్లలో ఉండేటువంటి నాయకులను, కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉండాలంటే ఎంత పెద్ద పరిస్థితి, ఎంత పెద్ద పని. ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళందరికీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటే 7గురికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక ఎంపీ ఎవరు కూడా ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేరు. ఈ ఒత్తిడి కూడా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటుందనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా ఇబ్బంది మాత్రం మీరు పెట్రోల్ పోసుకొని చేయాల్సినటువంటి పరిస్థితి వద్దు స్వామి, దయచేసి.